హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ @మంకీ మనీ. సరేలే, మంకీ మనీనేలే, మనమే బ్రో మంకీ మనీ. మనం సెట్ చేయాలి. సో ఇవన్నీ కాదు. ఫస్ట్ అయితే నా సబ్స్క్రైబర్స్ నన్ను క్షమించాలి. మీకు నేను మంచి వీడియోలు, మంచి కంటెంట్ ఇవ్వలేకపోతున్నాను. సో ఇప్పుడు కూడా ఈ వీడియోలో ఒక మిస్టేక్ ఉంది. అదేంటంటే బయట వాయిస్ ఎక్కువ వినబడుతుంది, సౌండ్స్ వస్తూ ఉన్నాయి. నేను మంచి కంటెంట్ మీకు ఇవ్వలేకపోతున్నా. బట్ కానీ నా మీద నాకు నమ్మకం ఉంది. అలాగే నా సబ్స్క్రైబర్స్, నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే నన్ను నమ్మి నా సబ్స్క్రైబర్ నా ఛానల్ని నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో నేనైతే మిమ్మల్ని మోసం చేయాలని నాకు అస్సలు లేనే లేదు బ్రో. అందుకోసం నేను ముందుగానే చెప్తా ఉన్నాను. ఏంటంటే నేను ఇప్పుడు ఇక్కడ 2026లో కువైట్లో ఉంటున్నా. కువైట్ వ్లాగ్స్ అన్నీ నేను పెట్టాను స్టార్టింగ్లో. సో నేను ఎప్పటికీ కువైట్ వ్లాగ్స్ అయితే నేను చేస్తూనే ఉండలేను. ఎందుకంటే ఎప్పటికైనా నేను ఇండియాలో పుట్టి ఇండియాని ఎక్స్ప్లోర్ చేయలేకపోతే అదంతా వేస్ట్ బ్రో. సో దానికోసమని ఎప్పటికైనా నేను ఇండియాని ఎక్స్ప్లోర్ చేయాలనేదే నా గోల్ అన్నమాట. సో ఇండియాని ఎక్స్ప్లోర్ చేయాలంటే మొత్తం అంతని ఎక్స్ప్లోర్ చేయాలని లేదు. నా డైలీ వ్లాగ్స్, నేను ఎలా ఉంటాను, నా సిచ్యువేషన్ ఏంటి, ప్రతిదీ నేను పెట్టుకుంటాను. సో ఇది పెట్టడం వల్ల నీకేం రావచ్చు బ్రో, ఏంటి బ్రో, ఎందుకు ఊరికి అనవసరంగా పెడుతున్నావు అని చాలామంది అనుకోవచ్చు బ్రో. చాలామంది ఎవరెవరో బాగా మంచి వీడియోస్ తీసి కంటెంట్ క్రియేట్ చేసి ఎలా అనుకుంటున్నారు. సో చిన్నప్పటి నుంచి నేనేమనుకున్నానంటే, అసలు నాకు ఒక గోల్ లేదు. నేను ఈ పని చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అని లేదు. ఒక గోల్ ఉండేది, ఒక ఆర్మీ అంటే దేశం కోసమే మంచి సేవ చేయాలని అనుకుంటా ఉన్నాను. కానీ నా లైఫ్లో అది లేదో లేకపోతే ఇంకోటో తెలియదు. సరే అవన్నీ వదిలేసి కొన్ని పనులు కూడా చేసినాను అనమాట. మేబీ ఏదైనా రాడ్ బెండర్ పని, ఏదైనా అన్ని పనులు చేశాను. లాస్ట్కి అయితే ఇప్పటికీ నేను తెలుసుకునేది ఏంటంటే, నేను ఒక మంచి యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ అవ్వాలి. అంటే నేను ఎక్కడికి వెళ్తాను, చాలామంది డైలీ వ్లాగ్స్, కువైట్ వ్లాగ్స్ ఇవన్నీ పెడుతూ ఉంటారు కదా బ్రో. సో అలా మనం పెడతాం, కానీ పెట్టడంలో కాదు మ్యాటరు. పెట్టడంలో అందరూ పెడతారు. ఏంటంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నేను ఎక్కడ తిరిగాను ఏంటి అనేది అందరూ పెడతానే ఉంటారు. కానీ దాంట్లో ఒరిజినాలిటీ ఉండదన్నమాట. కొంచెం మాత్రమే ఉంటుంది, అంతా ఎడిట్ చేసి పెట్టింటారు. సో మన యూట్యూబ్ ఛానల్లో మన సబ్స్క్రైబర్స్కి, మన వ్యూవర్స్కి ఏంటంటే ఫస్ట్ ఎడిటింగ్ ఉండదు మన ఛానల్లో ముందు ఎడిటింగ్ ఉండదు. దీన్ని తీసి దాని పక్కన, దీన్ని తీసి దాని పక్కన అయితే ఉండదు. ఒరిజినల్గా ఇప్పుడు ఎలా ఉందో, ఇప్పుడు నా వెనకాల ఉంది చూడు, నా వెనకాల బిల్డింగ్లు, సో ఇలా లైటు, ఈ క్లైమేటు ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుందని నేను అనుకుంటూ ఉన్నాను. నేను నా సబ్స్క్రైబర్స్ నేను ఎందుకు మోసం చేయను ఏమంటా అంటే ఒక రీజన్ అయిపోయింది. అది ఏంటో మీకు తెలిసిపోయింది. సో ఎప్పటికీ కూడా కువైట్లో ఉంటున్నానంటే మేబీ నాకు తెలిసి ఒక 3 years ఉంటా కువైట్లో. ఏదో నాకంటే ఒక చిన్న గోల్ ఉంది, ఒక ఇంటి దగ్గర ఒక చిన్న హౌస్ పెట్టుకుంటే బాగుంటుంది, హౌస్ కట్టుకుంటే బాగుంటుందని. దానికోసం నేను వచ్చిన. ఈ 3 years కంప్లీటెడ్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంటికి వెళ్ళిపోతా. మళ్ళీ రాను, మ్యాక్సిమం నేను మళ్ళీ రాను. తర్వాత సిచ్యువేషన్ని బట్టి దాన్ని బట్టి ఏమన్నా మారిపోవచ్చో ఏమో మనకైతే తెలియదు. సో మ్యాక్సిమం 3 years అయితే ఉంటా. ఈ 3 yearsలో నా యూట్యూబర్స్, నా సబ్స్క్రైబర్స్కి, నా వ్యూవర్స్కి నేనేం చెప్పేది ఏంటంటే, నేను డెలివరీ జాబ్కి అయితే వచ్చాను. ఈ డెలివరీ లైఫ్ ఎలా ఉంటుంది, అసలు ఈ డెలివరీ మనం కూడా చేయొచ్చా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అంటే కొందరు ఎలా పెట్టింటారో ఏమో మనకు తెలియదు బ్రో. సో మనకు నచ్చినట్టు మనం పెడదాం. అంటే నచ్చినట్టు అంటే ఏంటి, ఒరిజినల్, ఇది డెఫినెట్లీ ఇలా ఉంటుంది లైఫ్, కువైట్లో లైఫ్ ఇలా ఉంటుంది అని. సో నేను తమ్మినేల్లో ఏం చెప్పినా, నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ నన్ను క్షమించండి అని. సో అందుకోసం చాలామంది సబ్స్క్రైబర్స్ ఏం చేసుకుని ఉంటారంటే, కువైట్ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి, కువైట్ వ్లాగ్స్ పెడుతూ ఉంటారు. నేను ఆల్రెడీ చెప్పేసిన, ఇంకా ఉండేది 3 years ఆల్మోస్ట్, మళ్ళీ తర్వాత ఒక చిన్న హోప్ ఉంది అని చెప్పేసి. సో ఎందుకంటే ఇది నేను చెప్పడం కారణం ఏంటంటే, ఫస్ట్ మిమ్మల్ని మోసం చేయకూడదని. అందుకోసం నేను చెప్తున్నా.
ఇంకోటి రెండో పాయింట్ వచ్చేసి నేను ఉండేది 3 years కువైట్లో, తర్వాత వెళ్ళిపోతాను, ఇండియాకి వస్తాను, ఇండియాలో ఎక్స్ప్లోర్ చేస్తాను. మనం డైలీ వ్లాగ్స్ అయినా లేదంటే మంచి మంచి టెంపుల్స్, మంచి మంచి ఏదైనా ట్రావెలింగ్ అలాంటిది అయితే ఎక్స్ప్లోర్ చేసి నేను ముందే చెప్తున్నాను బ్రో. ఇలాగైతే నా యూట్యూబ్ ఛానల్లో, అంటే నా కాదు మన యూట్యూబ్ ఛానల్. సో చాలామంది ఇంకో కొంతమంది వచ్చేసి నా సబ్స్క్రిప్షన్ ఎలా ఉందంటే, నా సబ్స్క్రైబ్కి నా ఒక చిన్న మైండ్ సెట్, నా ఆలోచన మంచిదని చెప్పి చాలామంది అది కూడా పెట్టారు. సో నా ఆలోచన ఏంటంటే డిస్క్రిప్షన్లో ఆల్రెడీ మెన్షన్ చేసిన. ఇంకోటి ఈ వీడియోలో కూడా చెప్తా, చాలామంది వింటారు కదా. సో ఆల్మోస్ట్ ఇప్పుడు సౌండ్స్ కూడా సరిగ్గా లేకుండా ఉండే, ఎందుకంటే మనం మైక్ ఏం వాడడం లేదు, డైరెక్ట్ ఫోన్ మైకే ఉంది. ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్, మన యూట్యూబ్ ఛానల్, మనందరి యూట్యూబ్ ఛానల్, ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది యూట్యూబర్స్ డబ్బులు సంపాదించుకొని వాళ్ళ లైఫ్ సెట్ చేసుకొని అలాగైతే ఉన్నారు. సో యూట్యూబ్ ఛానల్ ఏంటంటే కష్టపడిన వాళ్ళకి కష్టపడినంత ఇస్తుంది అని చాలామంది చెప్పారు. సో నేనేమనుకుంటున్నానంటే యూట్యూబ్ ఛానల్లో వచ్చే మనీ 50% పేదవాళ్ళు ఆకలి తీర్చడానికే అని నేను లాస్ట్ వీడియోలో కూడా పెట్టాను. మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి 50% వరకు పేదవాళ్ళు ఆకలి తీర్చడానికే పెట్టినా బ్రో. సో దానికోసం యూట్యూబ్ ఛానల్ ఆల్మోస్ట్ నేను ప్రిపేర్ చేసింది అంతా నా డైలీ వ్లాగ్స్ నేనైతే 50% వరకు. చాలామంది కూడా ఏమన్నారంటే మేము సపోర్ట్గా ఉంటామని చెప్పారు. సో మీరు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఏం చేయాలంటే, మీరు ఆల్మోస్ట్ తీయండి, వాళ్ళకి అన్నం భోజనాలు అవన్నీ ఏర్పాటు చేసి మీరు డైలీ ఒక్కరికి పంపించినా చాలు, హ్యాపీగా ఉండిపోతారు. ఒక్కరికి మనం ఒక పూట అన్నం పెట్టినా కూడా ఆ దేవుడి దయ వల్ల మనకి ఏదో ఒక రోజు కూడా ఖచ్చితంగా దేవుడు సపోర్ట్ చేస్తాడు. సో దీన్ని బేస్ చేసుకొని నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నా లేదా అని అనుకుంటూ ఉన్నాను. కానీ అది మీకు బోరింగ్గా అని అనిపించవచ్చు. సరే, మా ఫ్రెండ్ ఇప్పుడే ఫోన్ చేస్తూ ఉన్నాడు, సరే రా అని. ఇంకా వాళ్ళకి డ్యూటీ ఉంటుంది కదా, మనకంటే ఇంకా 4 నెలలు అయిపోయింది వచ్చి, ఆల్మోస్ట్ మనకు డ్యూటీ ఇంకా ఎక్కనే లేదు. సో ఇంకోటండి, ఒక చిన్న మ్యాటరు, లాస్ట్లో క్లైమాక్స్లో ఒక చిన్న మాట చెప్తా, బాగినండి. పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం. ఇంకోటి డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అలవాట్లను పక్కన పెట్టి ఫ్యామిలీకి దగ్గరగా ఉండండి, ఎందుకంటే దానివల్ల నేను కోల్పోయింది చాలా ఉంది. సో నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్.